ఒకరోజు ఆటో ఎక్కినాము. ఆటో డ్రైవరు ఫేస్ కనపడకోకుండా ఫేస్కి కర్చీఫ్ కట్టుకుంటాడు. తొందరగా ఎక్కండి అని తొందర పెడుతూ ఉంటాడు. ఒక ఆమె అంటుంది, ఏంటి నీకు ఫేస్ కనపడకుండా కర్చీఫ్ కట్టుకున్నావు ఎందుకు అని. అయితే అంత తొందర ఏంటి, ఎక్కుంటున్నావు, ఎక్కుతూనే ఉన్నాను కదా, కొంచెం ఆగు అంటే, నువ్వు కొంచెం ఆగు అనవాకు, నన్ను ఎవరన్నా గుర్తుపడితే నా పరువు పోతుంది అని అన్నాడు. ఎందుకు అంటే, నేను బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేసేవాడిని, నాకు కర్మ బాగలేక నేను ఆటో డ్రైవర్గా చేస్తున్నా, ఆటో నడపాల్సి వచ్చింది అని అన్నాడు. ఎందుకు అంటే, నాకు జాబు వచ్చింది కానీ ఆ జాబులో కొన్ని పైసలు అడిగారు, ఆ డబ్బు కట్టడానికి మాకు అంత స్తోమత లేదు, అందుకే నేను అంత చదువుకొని కూడా ఆటో నడుపుకుంటున్నా, నా ప్రాణాన్ని చంపుకొని నేను నడుపుకుంటున్నా, నా ఫ్యామిలీకి పోషించుకోవాలి కదా అని అన్నాడు అనమాట. అప్పుడు నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఎంత చదువుకున్నా కానీ అనుకున్న ఉద్యోగం రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. కన్నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అప్పో సప్పో చేసైనా, ఎవరి కాళ్ళు పట్టుకొనైనా బతిలాడైనా డబ్బులు తీసుకొచ్చి ఎంతో కొంత కావాలనుకుంటే కట్టండి. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ ఉద్యోగమైనా మధ్యవర్తులు ఉంటారు తీసుకునే వాళ్ళు డబ్బులు. ఆ డబ్బులు ఒక 20,000, 30,000, ఒక 50,000, లక్షనో ఎంతనో అంత కట్టండి. ఎందుకంటే నీ జీవితాంతం నీ కొడుకు నీ కళ్ళ ముందల వేరే పని చేసుకొని బతకాలంటే వాడు మనసు చంపుకొని ఏమన్నా చెయ్యరాని పని ఏదన్నా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఒకవేళ వాడు ప్రాణమే ఏదన్నా తీసుకున్నాడు అనుకో, ఎంత కన్న వాళ్ళకి ఎంత కడుపు శోకం, అంత వేదన. అందుకే ఎక్కడైనా తల తాకట్టు పెట్టైనా సరే డబ్బులు తీసుకొచ్చి పిల్లల్ని ప్రయోజకుల్ని అయ్యేలాగా చూడండి.